వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఓ 2-3 ప్రెస్ మీట్లు పెట్టినారు. జార్జ్ క్లబ్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది? రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నువ్వు పుట్టలే, మీ పెద్దలు పుట్టక ముందు నుంచి జార్జ్ క్లబ్ ఉంది ప్రొద్దుటూరులో. దాని పేరే జార్జ్. అంటే ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో వాళ్ళు సాయంత్రం పూట విడిదిగా ఉండడానికి, కొంచెం బాగుండడానికి, ఆహ్లాదంగా ఉండడానికి డ్యూటీలు చేసి వచ్చి దానికోసం ఒక క్లబ్బు కట్టుకొని దాంట్లో వాళ్ళు కూర్చుంటున్నారు. అది ఆ ఆనవాయితీ కంటిన్యూ జరుగుతోంది. దాంట్లో సభ్యులు ఎవరు ఉంటారు? ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రస్తుతం ఉండే ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు. అవే కాక ప్రైవేట్గా ఉండే వ్యక్తులు కూడా ఉంటారు. దాంట్లో అది క్లబ్బు ముందు నుంచి జరుగుతూ ఉంది కాబట్టి నీ హయాంలో బంద్ చేసినా నేను, మీ హయాంలో మీరు స్టార్ట్ చేసినారని చెప్పినావు. ఎవరు చెప్పాలా ఈ మాట? ఆ క్లబ్కు సంబంధం లేనోడు, జూదానికి సంబంధం లేనోడు, ఒక నిజాయితీ గల వ్యక్తి చెప్పాలా? నువ్వు చెప్తే ఎట్టా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు? నువ్వు ఆ క్లబ్లో మెంబర్వి, మీ నాన్నగారు తండ్రి గారు దానికి మెంబరు. నువ్వు ఎమ్మెల్యే అయినంత వరకు ఆ క్లబ్లో కూర్చొని పేకాట ఆడినావు. నువ్వు వరదరాజు రెడ్డి గారిని విమర్శించే అర్హత ఉందా? ఏ రోజైనా కానీ ప్రొద్దుటూరు పట్టణంలో కాదు, ఎవరైనా చెప్పమను, నంద్యాల వరదరాజు రెడ్డి గారికి పేకాట గురించి కానీ, బెట్టింగ్ గురించి కానీ, ఇంకోటి గురించి కానీ ఏ రోజైనా ఆయన క్లబ్లో నెంబర్లు తీసుకోవడం కానీ, ఏమైనా ఇంకోటి చేయడం కానీ, లేకుంటే ఆడడం కానీ ఎవరైనా చూసినారా? అలాంటి దాంట్లోకి ఆయన వ్యతిరేకము. కానీ ఆ ఎంప్లాయీస్ మినిమం దాంతో ఆడుకుంటున్నారు. అది ముందు నుంచి జరిగే ఆనవాయితీ, ఎవరున్నా లేకున్నా. నువ్వు ఇంకోటి చెప్పినావు, వాళ్ళను పట్టుకున్నారు. పట్టుకున్నాక వాళ్లకు కంప చెట్లలో పట్టుకునే వాళ్ళకు, ఇళ్లలో పట్టుకునే వాళ్ళకు, వాళ్ళందరికీ స్టేషన్కి పోయి చేస్తారంటే ఆడ సమస్య వచ్చేసి వాళ్ళ దగ్గర నువ్వే చెప్తున్నావు లైసెన్స్ ఉంది అని చూపిస్తారు, అవి ఇవి అని. సరే, వాళ్ళకి ఏదో ఉంది, అయినా కానీ పట్టుకున్నారు కాబట్టి, ఎంప్లాయీస్ కాబట్టి చేసినారు, ఓకే. నీ హయాంలో ఎందుకు బంద్ చేసినావు? అది కూడా చెప్పాలను. నువ్వు ప్రొద్దుటూరులో నువ్వు కోరుకున్న చోట, నువ్వు చెప్పిన చోట ఆడితే తప్ప మిగతా అన్ని దాంట్లోకి బంద్ చేసినావు. కేవలం ఎందుకు? దాని మీద నువ్వు డబ్బు సంపాదించడానికి. ఎవరు ఆడినా కానీ నా ఆధ్వర్యంలో, నా దగ్గర ఆడాల్సిందే, నాకు తెలిసి ఆడాల్సిందే, నన్ను కప్పం కట్టాల్సిందే అని. నువ్వు రామేశ్వరం నుంచి శివాలయం దాకా పొర్లుకుంటూ వచ్చి చెప్పినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, నీ మనశ్శాక్షిగా నువ్వు ప్రమాణం చేసి చెప్పు, నీ ఇంట్లోనే ఆటలు ఆడిపించి మేసి తెచ్చుకునే వ్యక్తి ఎవరన్నారంటే నువ్వే. నీ పేరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ఇంట్లోనే ఆట ఆడింది, పాత ఇంట్లో. అలాగే దొర్సాన్పల్లెలో ఒక కాలేజీలో కూడా ఆడిచినాను. ఇంతకుముందు ఉండేవాళ్ళు, నీ దగ్గర ఉండే వాళ్ళ దగ్గర కూడా మేసి తీసుకున్నావు. నిన్ను మేసి కట్టలేక, నీ యొక్క దౌర్జన్యం భరించలేక, నీ ఒత్తిడి భరించలేక వేరే ఊర్లో పోయి వాళ్ళు ఆడుతుంటే వాళ్ళకు కూడా పట్టించినాను. అలాగే ఈ పోలీసులు వచ్చి మంచి పని చేస్తారు, మంచి పని. ఇది ఎవరి హయాంలో జరుగుతోంది? చంద్రబాబు గారి హయాంలో, వరదరాజు రెడ్డి గారి హయాంలో జరుగుతోంది. నీ హయాంలో కూడా ఒక మంచి ఆఫీసరు ఏఎస్పీ గారు చక్రవర్తి అనే ఆయన, అదే పనిగా నువ్వు ఆయనకు డబ్బు ఇవ్వాలని చెప్పి ఈ బెట్టింగ్ వాళ్ళ దగ్గర, ఈ గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఆయన పేరు చెప్పుకుని నువ్వు వాడుకున్నావు. అది ఆయన తెలిసి వచ్చి ప్రొద్దుటూరులో అన్ని చోట్ల రైడింగ్ చేసినారు. రైడింగ్ చేసి వాళ్ళని పట్టుకుపోయినారు. ఆయన గురించి ఏం చేసినాను? పంతం కట్టి అప్పుడున్న మీ సీఎం గారితో ఖచ్చితంగా ఆయనకు ట్రాన్స్ఫర్ చేయాల్సిందని పట్టుబట్టి ట్రాన్స్ఫర్ చేయించినాను. నువ్వు ఈరోజు గ్యాంబ్లింగ్ గురించి, ఈ జూదం గురించి ప్రొద్దుటూరు మహిళలు సంతోషిస్తున్నారు. మేము కూడా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. అది మేం కాదు, మనం చెప్పాలా ఆ మాట. నీకు బాధ. ఈరోజు పట్టుబడే ప్రతి ఒక్క క్రికెట్ బెట్టింగ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ ఎవరి మనుషులు? ఒక్కసారి పోలీసులు కూడా దీని గురించి లోతుగా చూసి వీళ్ళు ఎవరి అనుచరులు, ఇలాంటి వాళ్లకు పబ్లిక్గా టికెట్లు ఇచ్చి కౌన్సిలర్గా నిలబెట్టిన యొక్క ఘనత నీదే. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. ఇంకా నువ్వు ప్రొద్దుటూరులో నేను డెవలప్ చేసినా అన్నావు. నువ్వు జీవోలు తెచ్చడం తప్ప దానికి సంబంధించిన ఫైనాన్షియల్ అప్రూవల్ తెచ్చి వాళ్ళకి ఎవరికైనా పూర్తిగా చేసినావా?
నేను ఇది చేసినా అది చేసినా అని నువ్వు చూపించినావు. ఉదాహరణకు నువ్వు పార్క్ అన్నావు. పార్కు నీకంటే ముందు కూడా డెవలప్ చేసినాము, కాంపౌండ్ వాల్ కట్టినాము, దాంట్లో ఉండే విగ్రహాలు కానీ ఇంకోటి కానీ ఒకసారి చూడు, నువ్వు కూడా వచ్చి డెవలప్ చేసినావు, కాదనము. వరదరాజుడి గురించి చెప్పేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించు. 1కి 10 సార్లు నువ్వు కూర్చున్నే మాట్లాడే మీ కౌన్సిల్ హాల్ ఎవరు కట్టించినారు? వరదరాజుడి హయాంలో కట్టినారు. అలాగే ఈ కొన్ని పోలీస్ స్టేషన్లు కొత్తవి కట్టింది ఎవరు? వరదరాజుడి హయాంలో. నువ్వు ఒక బ్రిడ్జి తెచ్చినావు, పూర్తి చేయలే, ఇప్పటికి జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఆ కాలంలోనే పోట్లదుర్తి టు ప్రొద్దుటూరు బ్రిడ్జి ఎవరు కట్టించినారు? వరదరాజుడి గారు. నువ్వు చెప్పుకోవాలంటే చాలా ఉంది. మైత్కూరు రోడ్డుకు నువ్వు లైటింగ్ వేసినావు, కానీ ఇరుపక్కల వెడల్పు చేసింది ఎవరు? వరదరాజుడి గారు. ఇప్పుడు బైపాస్ అటు కొత్తపల్లి టు జమ్మలమడికి పోయే రోడ్డు చూడు, ఎవరి హయాంలో పడింది? వరదరాజుడి హయాంలో. ఇప్పుడు మళ్ళా అదే కొత్తపల్లి టు జమ్మలమడికి రోడ్డు చూడు, ఎవరు వేస్తున్నారు? వరదరాజుడి గారు. అలాగే ప్రతి చోట మెటర్నిటీ కాలేజ్ కానీ ఇంకా ఏమైనా కానీ, ఇంకా నువ్వు చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయంటే మార్కెట్ గురించి చెప్పినావు. మార్కెట్ గురించి చెప్పాలంటే నీకు సిగ్గు ఉంటే నువ్వు చెప్పవు. టెంపరవరీ నువ్వు మార్కెట్ని కట్టి నువ్వు కోర్టు దండుకున్నావు. వీడియో క్లిప్పులతో సహా వాళ్ళు ఒప్పుకుంది, వాళ్ళు చెప్పింది కూడా ప్రవేశపెడతాయను. ప్రతి ఒక్క బండకు నువ్వు ఎంత వసూలు చేసినావు? 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, అంగళ్ళు ఉంటే 15 లక్షలు, ఇట్లా కోర్టు దండుకున్నావు. అలాగే నువ్వు ఇప్పుడు కొత్త మార్కెట్కి 20 కోట్ల పని చేస్తే 20 కోట్ల బిల్లులు ఇచ్చినా మా గవర్నమెంట్ అంటున్నావు. మీ హయాంలో 20 కోట్లు చేస్తే నువ్వు ఇచ్చింది 5 కోట్ల చిల్లరే మీ గవర్నమెంట్. ఇంకా పెండింగ్ ఉంది, వాళ్ళు పని చేయడంలే. నువ్వు ఏది నీ సొంత లాభం కోసం చేసుకున్నావు. వాళ్ళకి దగ్గర నువ్వు కమిషన్లకు కక్కుర్తి పడి వాళ్ళ దగ్గర ముందు కమిషన్లు లాగి వాళ్ళకు నెట్టట్ట ముంచినావు. ఈ మార్కెట్ కట్టి ఇట్టే చేసినావు. ఇంకేం తెచ్చినావా? చెప్పు, ఏమైనా తెచ్చినావా? నువ్వు చెప్పేవాడివి, ప్రజలు వినాలి. నిన్ను ఏం చేసినా కానీ ఇంకా నువ్వు కొట్టిన దెబ్బలు, నువ్వు చేసిన మోసాలు ఇంకా తడి ఆరలే. ఇంకా నువ్వు చెప్పుకుంటున్నావు. నిన్ను ప్రజలు మర్చిపోరు నువ్వు చేసిన పనులు. లా అండ్ ఆర్డర్ గురించి చెప్తాము. దీని గురించి ఒక పార్ట్ అయిపోయింది కదా. ఇంకా లా అండ్ ఆర్డర్ గురించి చెప్పాలంటే ప్రొద్దుటూరు పరిస్థితులు 1980లో ఎట్ట ఉన్నాయి? వరదరాజు రెడ్డి గురించి చెప్పేటప్పుడు ఒకసారి ఆలోచించు. ఒక నాయకుని పేరు చెప్పాలంటే భయపడుతున్నారు. అలాంటప్పుడు ఆయన టీడీపీ టికెట్ తీసుకుని నిలబడితే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ప్రజల కోసము నేను ఉన్నాను అని చెప్పి ఆ గాలిలో కూడా 35,000 ఓట్లు ఇండిపెండెంట్గా పోటీ చేసి వరదరాజు గారు సాధించినారు. ఆ తర్వాత ఆయన విభేదించగా టీడీపీ తరపు నుంచి నిలబడినాడు. కంటిన్యూగా ప్రొద్దుటూరులో మర్డర్లు ఆగినాయి, దోపిడీలు ఆగినాయి, దొంగతనాలు ఆగినాయి. ప్రతి ఒక్క దానికి వ్యతిరేకమైన నేను ఒప్పుకుంటా. వరదరాజు గారికి ఎవరికైనా కొన్ని విభేదాలు ఉండొచ్చు, కానీ సిద్ధాంతపరంగా ఆయన గలాటాలకు కానీ హత్యలకు కానీ ఇంకొకటి ఈ గ్యామ్లకు కానీ ప్రతి దానికి ఆయన వ్యతిరేకము. ఎప్పుడైనా కానీ పోలీసులతో భయపడాలా ప్రజలు. ఎవరు భయపడాలా? తప్పు చేసేవాడు భయపడాలా, రౌడిజం చేసేవాడు భయపడాలా, గ్యామ్లింగు ఇవన్నీ మట్క ఆడేవాళ్ళు భయపడాలా. మామూలు వ్యక్తులు ధైర్యంగా ఉండాలా. ఇలాంటి పోలీస్ కావాలని. ఇది ఎవరి హయాంలో ఉంది? బాగా చూడు. నీ హయాంలో కాదయ్యా, చంద్రబాబు గారి హయాంలో, వరదరాజు గారి హయాంలో. నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు డెవలప్ చేసింది ఇంకో చెప్పు. చెప్పలేను. హౌసింగ్ కూడా చెప్పు. జగనన్న కాలనీ గురించి చెప్పు. ఎందుకు చెప్పడంలే? అది ఉమ్ముతున్నారు ప్రజలు నీకు. నువ్వు చెప్పింది ఏంది ఆ రోజు? 2 సెంట్ల స్థలంలో ఇల్లు పూర్తి చేసి ఒక చేత్తో పట్ట ఒక చేత్తో బీగం ఇయ్యకుంటే నా కొడుకు అనండి. నాకు ఇంకోసారి మీకు ముఖం చూపించను. మీరు చూడాలనే కానీ ఈ దరిద్రమైన ముఖం మీకు చూపించనని చెప్పిన క్లిప్పులు ఇప్పటికి ఉన్నాయి. కానీ నీలాంటి మాటలు మనం మాట్లాడము. నువ్వు ప్రతి ఒక్కరికి ఏదైనా నీ నోరు వచ్చినట్టు మాట్లాడతావు. పెద్దోళ్ళు మాట్లాడితే 85 ఏళ్ళు అంటావు, చిన్నోళ్ళు మాట్లాడితే పిల్ల బిత్తిరిగాలు అంటావు. అవమానపరచకు. నువ్వు మాట్లాడే భాషల్లో మనం మాట్లాడితే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో నీ శరీరంలో ఉండే స్థలాలు సరిపోవు. మనం చెప్పము. ఎందుకంటే మనము గౌరవప్రదంగా ఒక క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాము, ఒక క్రమశిక్షణ గల నాయకుని కింద పనిచేస్తున్నాం ప్రొద్దుటూరులో. అందుకే నీకు చెప్పేది, నువ్వు ఒకసారి ఆలోచించు. నువ్వు ఎంతసేపు ఉన్నా కానీ ఏదో పైకి చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు ఆ ఇండస్ట్రియల్ వాడ గురించి చెప్పినావు. అయ్యా తెచ్చినారు, దాంట్లో లోపాలు చెప్పు. ఒకసారి ఏం చెప్తావు? వాళ్ళకి న్యాయం చేసి ఒప్పుకుంటారు అంటావు. ఒకసారి ఏం చెప్తావు? ఇంకోటి చెప్తావు. అవన్నీ వద్దు. ప్రొద్దుటూరు డెవలప్ అవుతుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా మనం డెవలప్ చేస్తాము. అన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లే. నువ్వు ఇంకొకటి చెప్పాలంటే నీ గురించి బ్రహ్మాండంగా ఉంది, అది వివరంగా చెప్తా. ఏది నువ్వు చెప్పినావు చూడు, లా అండ్ ఆర్డర్ని నందం సుబ్బయ్యని చంపినారు. ప్రజల మధ్య 200-300 మంది ఉండగా చంపినారు. చంపిన దాంట్లో ఎవరున్నారు నీకు తెలియదా? నిన్ను నమ్మి నీ బామర్దే పాడైపోయినాడు. వాని జీవితం నాశనం చేసినావు. నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు. నిజానికి ఆ రోజు లోకేష్ గారు వచ్చి ధర్నా కూర్చొని ఇలా పేర్లన్నీ
పెట్టేదాకా ఎవరు హత్య చేసినారో ఎవరు ప్రోత్సహించినారో వాళ్ళ పేర్లు పెట్టేదాకా పోనంటే ఆ రోజు ఉన్న ఎస్పీ గారు పేర్లు పెట్టినారు ఎఫ్ఐఆర్లో. మళ్ళా ఆ తర్వాత నువ్వు మీ గవర్నమెంట్ తీసుకున్నారు. ఇలాంటి ఆఫీసర్లు ఇప్పుడుండే ఆఫీసర్లు కానీ ఇప్పుడుండే వాళ్ళు కానీ ఉనింటే నీ బతుకు బయటపడేది. నువ్వు మాట్లాడకయ్యా, మాట్లాడేటప్పుడు ఆలోచించు. వరదరాజు రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఆయన దగ్గర నువ్వు ఈ రోజు ఈ స్థాయికి వచ్చినావంటే, నాలాంటి వాళ్ళు స్థాయికి వచ్చినావంటే ఫస్ట్ నీకు కౌన్సిల్లో టికెట్ ఇచ్చిందే వరదరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి. మీ మేనమామ వారు చనిపోయింటే ఆయన బదులు నీకు ఇచ్చినారు చనిపోయినాక. ఆ తర్వాత నీకు ఇన్ఛార్జ్ చైర్మన్ చేసినారు. ఆ తర్వాత ఇన్ఛార్జ్ చైర్మన్ వైస్ చైర్మన్ చేసి ఇన్ఛార్జ్ చైర్మన్ చేస్తే నువ్వు పెద్ద ఆయనతో దేనికి విధించినావు? ఏం చేసినావు నువ్వు అలాంటి పని? నిన్ను ఎందుకు దూరం పెట్టినాడు? ఆ తర్వాత నువ్వు మాట్లాడేవాడివి. ఈరోజు నువ్వు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో మాట్లాడేది ఉంది, కానీ చులకన చేసి మాట్లాడకు. నువ్వు ఏ విధమైన భాష మాట్లాడితే దానికి బ్రహ్మాండమైన ఇంకా డబుల్ మాట్లాడే శక్తి యుక్తి దేవుడు మాకు ఇచ్చినాడు. అయినా మనం జాగ్రత్తగా మాట్లాడతాం. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు నువ్వు చేసే పనులు. నువ్వు గుడిని వదిలిపెట్టలే, నువ్వు మసీద్ని వదిలిపెట్టలే, నువ్వు చర్చిని వదిలిపెట్టలే, నువ్వు ఏ దానికి శ్మశానాలు కూడా వదిలిపెట్టలే. ప్రతి ఒక్క స్థలాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు దొంగ డాక్యుమెంట్లతో దొంగ రిజిస్ట్రేషన్లు చేసి నడిపించిన వ్యక్తివి నువ్వు వరదరాజు రెడ్డి గురించి కానీ ప్రొద్దుటూరు ప్రజల గురించి కానీ వ్యాపారస్తుల గురించి కానీ మాట్లాడేటప్పుడు ఆలోచించు. నీ హయాంలో బంగారం గల కాడ ₹1,00,000 కాదు 50,000 తీసుకుని తిరగాలంటే భయపడినారు జనము. అంగంలో కూర్చుని వ్యాపారం చేసే చోట కూడా లాక్కొని వచ్చినావు నువ్వు స్టేషన్లకు. ఎవరి హయాంలో జరిగినాయి? నీ హయాంలో. నిన్ను ఎందుకు ఓడించినారు? అందుకే నిన్ను తట్టుకోలేక, నిన్ను భరించలేక, నిన్ను సహించలేక వద్దు నాయనా, ఈయన కంటే ఆయనే మేలు, 85 సంవత్సరాల వయసున్నా కానీ వరదరాజు గారే మేలు అని వరదరాజు గారిని బలవంతంగా ప్రజలు తీసుకొచ్చి నిలబెట్టి టిక్కెట్ ఇప్పించి గెలిపించి చూపించినారు. ఆయన ఆ విధంగానే కృతజ్ఞతగానే ఆయన కూడా ఈరోజు ప్రతి పల్లెకు ప్రతి చోట ఒక్కసారి ఆలోచించుంటూ ప్రతి ఒక్కటి డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి న్యాయంగా నిజాయితీగా మంచి పరిపాలన చేసి ప్రొద్దుటూరుని డెవలప్ చేస్తారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వరదరాజు గారి నాయకత్వంలో ప్రొద్దుటూరులో బ్రహ్మాండంగా జరుగుతోంది, ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది.